ఒక విషయం చెప్తా. దేశం చాలా అభివృద్ధి పదంలో పయనిస్తుంది. మన దేశమే కాదు, ప్రపంచం మొత్తం కూడా అలానే ఉంది. ఏ దేశంలో ఏది కనిపెట్టినా కూడా మొత్తం క్షణాల్లో అన్ని దేశాలకి విస్తరిస్తుంది. అలా అంతా కూడా బాగా అభివృద్ధి చెంది ఉన్నాయి. ప్రతి విషయంలోనూ మనకి తెలియనివి చాలా వచ్చేసినాయి. ఫోన్లు, మరి ఇంకా బ్యాంకింగు, ఇలాంటి వ్యవస్థలన్నీ కూడా చాలా అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి. అభివృద్ధి చెందుతూ రావడంతో పాటుగా పక్కనే గుంటనక్కలు కూడా కాసుకుని కూర్చుంటున్నారు. ఒక విషయాన్ని కనిపెట్టి దాని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి వాళ్ళకి ఎంత కష్టం అయితే ఉంటుందో అది పక్కన పెట్టేసి దాన్ని కాజేయటానికి నిమిషంలో పక్కన చేరిపోతున్నారు. చూడండి ఎంత బాధాకరమో. నాకు తెలిసినటువంటి నాకు జరిగినటువంటి ఒక అనుభవాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. ఇక్కడ ఒక పెద్ద సంస్థ ఉంది, ప్రొడక్షన్ సంస్థ. ఆ సంస్థలో వాళ్ళు వెబ్ సిరీస్లు, సినిమాలు తీస్తూ ఉంటారు. వాటిల్లో నేను నటిస్తుంటా. వెబ్ సిరీస్లోను, సినిమాల్లోనూ, వాళ్ళ ప్రొడక్షన్లో అన్నిట్లోనూ నేను నటిస్తూ ఉంటా ఎక్కువగా. ఆ ప్రొడ్యూసర్ గారు తెలుసు, ఇంకా డైరెక్టర్సు, కో డైరెక్టర్సు, మొత్తం అందరూ కూడా చాలా బాగా పరిచయంగా ఉంటారు. నిన్న అనుకోకుండా అంత గొప్ప ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఏమని, నేను ఇప్పుడు చాలా ఇబ్బందిలో ఉన్నాను, నాకు అర్జెంటు అవసరం, నా యూపీఐ పనిచేయట్లేదు, మీరు అర్జెంటుగా ఒక 55,000 కనుక పంపిస్తే నేను 1 గంటలో మీకు ఇచ్చేయగలను అని మెసేజ్ వచ్చింది. ఇదేంటి ఈ మెసేజ్ వచ్చింది? ఆయనకి ఎందుకు ఎంత ఇబ్బంది ఉంటుంది? ఇంతమందిని పోషించే వ్యక్తి ఆయన. ఆయన కింద ఇంతమందివి, కొన్ని వేల మందివి పనిచేస్తున్నామే, కొంత వేల మందికి ఆయన ఇలా తన కింద పని చేయించుకుంటున్నారే. ఆయనకి 55,000 ఒక లెక్క, ఎందుకు ఇలా వచ్చింది అని కొంచెం థింక్ చేసి ఆలోచించా. వెంటనే నాకు కొంచెం డౌట్ వచ్చి ఆయనకి మన కో డైరెక్టర్ గారికి ఫోన్ చేసి, బాబు నాకు ఇలా వచ్చింది మెసేజ్, ఇది రాంగ్ అనుకుంటా, ఆయన ఫోన్ హ్యాక్ అయిందేమో అని నాకు డౌట్గా ఉంది, మీరు వెంటనే ఈ విషయాన్ని సార్కి చెప్పండి అని ఆయనకి ఫోన్ చేసి చెప్పా. అప్పుడు కానీ వాళ్ళకి తెలియలే. అప్పుడు వెంటనే అందరికీ నా ఫోన్ హ్యాక్ అయింది కాబట్టి ఎవరు డబ్బులు పంపించొద్దు, ఎవరు కూడా ఏమీ చెప్పొద్దు అనే మెసేజ్ని ఫార్వర్డ్ చేశారు. అస్సలు నిజంగా ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంత బాధగా అనిపిస్తుందంటే, బాధ ఏంటి, భయంగా ఉంటుంది. ముందు నాకు ఈ ఐడియా రావటానికి కూడా ఒక చిన్న కారణం ఉంది. ఇంతకు ముందు ఒకళ్ళు నాకు ఒక ఫోన్ చేసి, అంటే నేను ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన సమయంలో ఫోన్ చేసి, అమ్మ మీ ఫోన్కి ఒక నెంబర్ వచ్చింది, ఆ నెంబర్ చెప్పండి అన్నారు. సరే కదా అని వెళ్ళి మెసేజ్లోకి వెళ్ళి ఆ చేసిన నెంబర్ చెప్పా. నాకు అప్పుడు అంత అర్థం కాల. చెప్తే మళ్ళీ ఫోన్ చేసి, ఇది కాదమ్మా, మీరు అక్కడ 6 సంఖ్యల నెంబర్ ఉంటుంది, 6 అంకెలు ఉంటాయి, అది పెట్టండి అన్నాడు. 6 అంకెల నెంబరా అని చూస్తే అక్కడ డోంట్ సే ఎనీ అదర్స్ అని రాసి ఉంది. ఓహో, ఎవరికి చెప్పకూడదు. అది చూసిన తర్వాత కొంచెం డౌట్ వచ్చింది. ఎందుకైనా మంచిదని మళ్ళీ అదే నెంబర్ పెడితే మళ్ళీ చెప్పాడు, అది కాదమ్మా 3 నెంబర్లుగా ఉంటుంది, అది పెట్టండి అన్నాడు. ఎందుకు బాబు అన్నా. అంటే ఇది మీరు సినిమా కోసం అడుగుతున్నారు కదా, దానికోసం ఒక ప్రొడక్షన్ మేనేజర్ నన్ను అడిగాడు, ఇది పంపిస్తే మీకు వెంటనే అక్కడి నుంచి కాల్ వస్తుంది, సినిమా ఆఫర్ వస్తుంది అని చెప్పాడు. ఓహో అలాగా అని చెప్పని మళ్ళీ ఏం చేసాం, మళ్ళీ అదే నెంబర్ చెప్తే ఇది కాదమ్మా అంటాడు. అట్టయితే నాకు తెలీదు, మా మనవడు వచ్చిన తర్వాత చెప్పిస్తానులే, నాకు ఇప్పుడు అది తెలీదు అని చెప్పా అని తప్పించుకున్నా.
చూసారా? వెంటనే మళ్ళీ మా మనవడికి ఫోన్ చేసి అడిగాను, ఏరా ఇలా వచ్చింది అంటే, మంచి పని చేసావు, అలానే డబ్బులన్నీ కాజేస్తారు అని నాకు చెప్పాడు. ఇక అది కూడా అప్పుడు గుర్తొచ్చి అమ్మో ఇదేదో మోసంలాగా ఉందే అని తలంచి ఆ డైరెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఎంత అభివృద్ధి చెందినా కూడా ఆ అభివృద్ధిని నాశనం చేయడానికి పక్కనే గుంటనక్కల్లాగా కాసుకొని కూర్చున్నారు. ఇంకా ఇవే కాకుండా చాలామంది అసలు చాలా విధాలుగా మోసాలకు పాల్పడుతూ ఉంటారు. ఎలాగంటే మేము అసిస్టెంట్లు తీసుకెళ్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే, రోజు వచ్చే అసిస్టెంట్లు బాగుంటారు, మంచి వాళ్ళు ఉంటారు, చాలామంది మంచి వాళ్ళు ఉంటారు, ఒకళ్ళిద్దరు ఉంటారు వీటిని చెడగొట్టడానికి. వీళ్ళు రానప్పుడు వాళ్ళు ఏదో ఎవరి ద్వారానో వస్తారు, 2-3 రోజులు వస్తారు, 4-5 రోజులు వస్తారు. వీళ్ళకేంటి పక్కన బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు, 2 రోజులు 3 రోజులు వచ్చినాక, అమ్మ మేడం గారు మా అమ్మకు ఒంట్లో బాగోలేదు, మళ్ళీ మీకు వెంటనే ఇచ్చేస్తాను, నాకు రావాల్సిన డబ్బులు ఉన్నాయి, ఒక 5,000 పంపించరా అని అడుగుతారు. చూడండి, వాళ్ళ తాగుడికి వాళ్ళ చెడు అభ్యాసాల కోసం తల్లిని కూడా బలి చేస్తూ ఉంటారు. అండ్ నాకు వచ్చే అసిస్టెంట్లు మాత్రం చాలా మంచివాళ్ళండి. ఎందుకంటే భగవంతుడు నాకు అది గిఫ్ట్గానే అనుకోవచ్చు. మా పిల్లలు గణేషు, రాజు, అభి, ఇంకా వీళ్ళందరూ కూడా తరుణ్, చిన్న, వీళ్ళందరూ చాలా మంచివాళ్ళు. వాళ్ళందరూ నాకు బాగా మంచిగా పనిచేస్తారు. అసలు డబ్బులు ఇవ్వబోయినా వద్దు మేడం అంటారు. అంత మంచివాళ్ళు. అది నా అదృష్టం అనుకోండి. ఇంకా ఇప్పుడు మనం ఆడికి డబ్బులు ఇవ్వలేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే మెసేజ్ పెట్టేస్తారు. ఇట్లాంటివి చేస్తుంటాను కదా, వీటికి బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు. ఇప్పుడు నేను మీకు ఆ విషయాన్నంతా చెప్పేశాను కదా, వాళ్ళు ఈ పక్కలమ్మటే ఉంటారు, మన కూడానే ఉంటూ ఉంటారు. ఇది తెలుసుకున్నారనుకోండి, వాళ్ళు నా మీద కోపంతో ఉంటారు. అయినా కూడా అందరూ సేవ్ అవ్వాలనే ఉద్దేశంతో, ఇలాంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్త పడాలి అనే ఉద్దేశంతో నేను ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఉండనివ్వండి, నన్నేం చెయ్యలే. ఇక్కడ వాళ్ళైతే ఏదో ఇట్లాంటి బ్యాడ్ కామెంట్సో లేకపోతే నా మీద చెడు ప్రచారమో చేస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు కాదనుకోండి, ప్రాబ్లమే లేదనుకోండి. ఇట్లా ఈ చెడ్డ మనుషులతోటి, ఈ చెడు అభ్యాసాలకు లోనైనటువంటి వాళ్ళే ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. అది మనం కనిపెట్టుకొని మసులుకోవాలి. నేను చెప్పబోయేది ఏంటంటే, ఇలాంటివి వచ్చినప్పుడు కొద్దిగా ఆలోచించి జాగ్రత్తగా మనం ముందుకెళ్ళాలి. అర్థమైందా? అందుకనే నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి వాళ్ళ నుంచి మనల్ని మనం కాపాడుకోవటానికి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కదా. మరి ఏమంటారు?